బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్లో పోలీసులు గాలింపు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని బండి భగీరథ్ తండ్రి ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మైనర్ని లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 9 నుంచి అజ్ఞాతంలో ఉన్న బండి భగీరథ్ ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే భగీరథ్ ఎక్కడున్నాడన్నది తెలియట్లేదు. మరోవైపు సీఎం రేవంత్ కూడా ఈ కేసుపై స్పందించి బండి భగీరథ్ పోలీసులకు సహకరించాలని, చట్టపరంగా ఈ కేసును ఎదుర్కోవాలని సూచించారు. దీంతో పెట్బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ కాసేపట్లో లొంగిపోయే అవకాశం ఉందని సమాచారం. మరోపక్క బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పోక్సో కేసులో భగీరథ్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక స్టేట్మెంట్ ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భగీరథ్ పరారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్పై పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రావాల్సిందిగా భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల విచారణకు భగీరథ్ గైహాజరయ్యారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని, పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్లో పోలీసులు గాలింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని బండి భగీరథ్ తండ్రి ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మైనర్ని లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 9 నుంచి అజ్ఞాతంలో ఉన్న బండి భగీరథ్ ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే భగీరథ్ ఎక్కడున్నాడన్నది తెలియట్లేదు. మరోవైపు సీఎం రేవంత్ కూడా ఈ కేసుపై స్పందించి బండి భగీరథ్ పోలీసులకు సహకరించాలని, చట్టపరంగా ఈ కేసును ఎదుర్కోవాలని సూచించారు. దీంతో పెట్బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ కాసేపట్లో లొంగిపోయే అవకాశం ఉందని సమాచారం. మరోపక్క బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పోక్సో కేసులో భగీరథ్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక స్టేట్మెంట్ ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భగీరథ్ పరారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్పై పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో లైంగిక వేధింపులు ఆరోపణలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రావాల్సిందిగా భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల విచారణకు భగీరథ్ గైహాజరయ్యారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని, పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.